నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉన్న ఊళ్ళో బతకలేక సొంత వారిని విడిచిపెట్టి మరీ సుదూర ప్రాంతాల్లో ఏదో సాధిద్దామని, ఉన్న అప్పులు తీర్చుకుందామని వెళ్ళినటువంటి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అక్కడ దూరపు కొండలు నునుపు అన్న చందంగా అక్కడికి వెళ్ళి మరిన్ని కష్టాలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సుమన్ టీవీ చొరవతో ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు బయటకు వచ్చినాయి. అలానే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందనతో కొంతమందిని విదేశాల నుంచి సురక్షితంగా మాతృదేశానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా మరొక ఉదంతం, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి షణ్ముఖరావు అనే వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారు. గల్ఫ్లో ఏజెంట్ మోసం చేయడం, పాస్పోర్టు, ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాధీనపరచుకోవడంతో ఎటు వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన సుమన్ టీవీని సంప్రదించారు, నన్ను మాతృదేశానికి తీసుకురండి అనేటువంటి వేదనని వినిపిస్తున్నారు. మనతో పాటు జూమ్ లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు షణ్ముఖరావు. ఒకసారి షణ్ముఖరావుతో మాట్లాడదాం. ఆయన బాధ ఏంటి, ఆవేదన ఏంటి, ఎందుకు అంత దూరం వెళ్ళారు, అక్కడ జరిగినటువంటి కష్టం ఏంటి, దానివల్ల నష్టపోతున్నటువంటి తన కుటుంబం ఎలా ఉంది, ఇప్పుడు ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. షణ్ముఖరావు లైవ్లో ఉన్నారా? ఉన్నాం సార్. షణ్ముఖరావు ఎక్కడున్నారు మీరు? ప్రస్తుతం ఎక్కడున్నారు? ఏం చేద్దామని అక్కడికి వెళ్ళారు? బర్దుబాయ్లో ఉన్నాం సార్. బర్దుబాయ్. ఓకే, మీరు అక్కడికి ఏం చేద్దామని వెళ్ళారు? మిమ్మల్ని తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తీసుకెళ్ళాను కదా సార్, నేను ఏజెంట్ కి సంప్రదించాను. ఏజెంట్ వచ్చాను సార్ ఇక్కడికి. ఏజెంట్ కోటబొమ్మాలి ఏజెంట్, ఆయన ఇన్స్టిట్యూట్ కోటబొమ్మాలి. ఆయన ఉండేది ఇది నౌపడ సార్. ఎవరు ఆయన పేరేంటి? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఫోన్ నెంబర్ అయితే ఉంది సార్, డీటెయిల్స్ అయితే లేదు సార్. ఫోన్ నెంబర్ ఉంది సార్ ఆయనది. ఆయన ఇక్కడే ఉంటాడా? మన దేశంలో కోటబొమ్మాళ్ళలోనే ఉంటాడా, లేదంటే మీతో పాటు అక్కడికి వచ్చి మిమ్మల్ని దిగబెట్టాడా? ఇండియాలో ఉంటాడు సార్. ఇండియాలో ఉంటాడు, మన కోటబొమ్మలో కోటబొమ్మలో ఉంటాడు సార్. చెప్పండి, అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు, ఏంటి అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏంటి, దానికి కారణం చెప్పండి. సార్ నేను వచ్చింది ఇక్కడికి 2022 సంవత్సరం సార్, డిసెంబర్ లో వచ్చాను ఇక్కడికి. ఏం చేస్తాం సార్, పొట్టకూడు గురించి, బతుకు తెరువు గురించి ఇక్కడికి వచ్చాను సార్. మరి ఇంటికాడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మా మిస్సెస్ కి మెడికల్ ప్రాబ్లం ఉంది. ప్రతి నెల 5,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అదే ఇండియాలో కష్టపడి ఇండియాలో ఎక్కడ వర్క్ దొరకట్లేదు. పరిస్థితి ఇలా చూసి మా ఫ్రెండ్ అనేసి ఏజెంట్ ద్వారా మాట్లాడితే మళ్ళీ అతని ద్వారా నేను ఇక్కడికి వచ్చాను సార్. మీరు ఒక లెటర్ పంపించారు కదా, ఆ లెటర్లో మీ మిసెస్కి క్యాన్సర్ అని చెప్పని ఉంది. అదేంటది, ఆ వివరాలు చెప్పండి కొద్దిగా. ఆ లెటర్ లో అదే క్యాన్సర్ సార్, మా మిస్సెస్ కి క్యాన్సర్ ఉందనేసి ఆ లెటర్ లో రాసి పంపించేస్తారు. రిక్వెస్ట్ లెటర్ అనేసి పంపించేస్తారు. అటు నుండి మా మిస్సెస్ పంపించేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందా? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు సార్. అందుకంటే ఏమంటే పిల్లలు, చిన్న పిల్లలు ఎదురుగా చూసే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు అంతా అమ్మగదే ఉంది, తండ్రి లేరు. నా ఇద్దరు చిన్న పిల్లలు 7 years, ఒకడికి 9 years. ఈ పిల్లలు చూసుకోవడానికి కూడా పరిస్థితి, ఆమెకు లేవడానికి కూడా కష్టం అవుతుంది. దాని పరిస్థితి చూసి నేను ఇలా బాధపడుతున్నాను సార్. నాకు జరగని ఇండియాకి రప్పించండి అనేసి కోరుకుంటున్నాను సార్. మీకు అక్కడ ఏం జరిగింది? మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏం పని కోసం వెళ్ళారు? ఆ పని వచ్చిందా? అక్కడ ఏం జరిగింది? ఇరుక్కుపోయారు అనేటువంటి బాధ ఎందుకు పడుతున్నారు మీరు? నేను వచ్చిన పని ఆల్రెడీ వెల్డింగ్ అని చెప్పారు సార్. ఇక్కడ వెల్డింగ్ పని ఇవ్వలేదు సార్. కేబుల్ గట్రా లాగించారు సార్. రోడ్ పాయింట్ సైడ్ వర్క్ లో ఉంటాయి కదా, బిల్డింగ్ పక్కన, అపార్ట్మెంట్ పక్కన రోడ్ పాయింట్ కేబుల్ లైన్ ఉంటాయి. కేబుల్ లైన్ లో వర్క్ చేయించి కేబుల్ లాగడము, గోయలు తీసి దాంట్లో వేయడము, అలా పని చేయించారు సార్. ఓకే, మీకు చెప్పిన డబ్బులు ఇచ్చారా? మీకు అమౌంట్ ఎంత ఇస్తా అన్నారా? అంత అమౌంట్ వచ్చిందా మీకు? ఆ అమౌంట్ 1,100 వచ్చింది సార్. ప్రతి నెల 1,100 ఇచ్చాడు సార్. నాకు 1,700 జీతం అని చెప్పాడు. 1,700 ఇవ్వట్లేదు సార్. మళ్ళీ ఏం చేస్తారు అనేసి సరేలా ఎంత వచ్చిందో అంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను సార్. 1.5 years చేసుకున్నాను సార్. లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోతానని టైంకి నాకు ఇలా ఇబ్బంది పెట్టాడు సార్. మీకు ఇబ్బంది అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ రిలీవ్ చేయట్లేదా, లేదంటే రావడానికి మీకు డబ్బులు లేవా? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? రావడానికి డబ్బులు లేవు, బిల్కుల్ లేవు సార్. నెక్స్ట్ ఇంకేంటంటే భోజనం కూడా తమ్ముడు 5,000 పంపాడు సార్ ఇండియా మనీ. 5,000 పంపిస్తే ఇక్కడ 200 వస్తుంది, 200 dirhams వస్తుంది. 200 మార్చుకొని అలాగే తినుకొని ఉండడం అవుతుంది పరిస్థితి. అంటే
మరి నాకు డబ్బులు లేక నెక్స్ట్ ఐడి ఉంటే ఏదో చేయొచ్చు, ఏదో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళవచ్చు అనేసి నేను ప్లాన్ వేసుకున్నాను కానీ ఐడి లేదు, పాస్పోర్ట్ లేదు. మరి నా పరిస్థితి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరి దగ్గర ఉన్నాయి మీ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఆయన నేను ఎక్కడ పని చేశాను ఆయన లేడు సార్, ఆయన పరారైపోయిండు వేరే వాడు. ఎవరైనా అక్కడ లోకల్ ఆయన, ఇక్కడి నుంచి వచ్చిన ఆయన? ఇక్కడ నుంచి వచ్చిన ఆయన కాదు సార్, అతను పాకిస్తాన్ ఆయన. ఎందుకంటే పాకిస్తాన్ ఆయన కంపెనీ వాళ్ళు మొత్తం సబ్ కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు సార్. సబ్ కాంట్రాక్ట్ త్రూగా నేను ఇక్కడ వర్క్ చేసేవాడిని. అవును, మిమ్మల్ని పెట్టినటువంటి కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు కదా, మీకు రావాల్సిన డాక్యుమెంట్లు కానీ మీకు చెప్పినటువంటి జీతభత్యాలు కానీ ఇప్పించేటువంటి బాధ్యత వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదా? అవును సార్, తీసుకోవాలి కానీ వాళ్ళు అలా మాకు సంబంధం లేదని సందేస్తారు కదా. అందువల్ల వాళ్ళకి అడిగితే వాళ్ళు ఎవరో మాకు తెలియదమ్మా అనేసి అంటారు. మరి నేనేం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏం సాయం కోరుతున్నారు? నాకు ఇండియాకి రప్పించాలని సాయం కోరుతున్నాను సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఉండడం కానీ మీరు ఉండడం కానీ మిగతా వసతులు కానీ అక్కడ ఎక్కడ ఉంటున్నారు? ఎవరి పర్యవేక్షణలో ఉంటున్నారు అక్కడ? ఒక నేపాలి. అవును సార్, నేను నా సొంత అమౌంట్ తో నేను ఇక్కడ ఉంటాను. నేపాలి క్యాంప్ లో ఉంటాను. అంతే, 1 డే రెంట్ గురండి బెడ్ చార్జ్ తీసుకుంటారు. 10 dirhams భోజనం ఇస్తారు ఒక పూట. వాళ్ళే ఇక్కడ మాకు ఇస్తారు సార్. అందుకు మించి మరి ఇంకేం చేయలేము సార్. తెలుగు వాళ్ళు ఎవరు లేరా? తెలుగు వాళ్ళు ఎవరు లేరా మీకు అక్కడ? తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు వాళ్ళు ఇంకెవరు లేరు సార్. మావాడు ఒక్కడే ఉన్నాడు సార్ ముందు. ఏంటి ఆయన మోసపోయానంటున్నారు? ఆయన పాస్పోర్ట్ కు సంబంధించి కానీ ఇతర వివరాలు అన్ని కూడా తీసేసుకున్నారు అంటారు, బయటపడడానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఏంటి దాని నుంచి పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే మరి ఇంకేం లేదు సార్. మరి మా చేతులు మరి మేము ఏం చేయలేము సార్. మరి ఏం చేస్తాం? వచ్చాం బతుకు తెరుగు 2 ఎన్నాళ్ళు వచ్చాం. మరి మా పరిస్థితి అంతే, మరి ఇంకేం చేయలేము. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు అక్కడ? ఇప్పుడు మీకు ఏం పని ఏమి ఇవ్వట్లేదా? మా పని లేదు సార్. పని ఇవ్వడానికి ఐడి కార్డులు లేవు, ఏమి లేవు సార్. మాకు ఐడి ఉంటే పోనీ పని చేయొచ్చు, పోనీ ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఐడి లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేము అసలు. డైరెక్ట్ జైల్లో పడేస్తారు అలాగైతే. మళ్ళీ వాళ్ళు పెద్ద న్యూసెన్స్ చేస్తారు. మళ్ళీ కేసు పడిపోద్ది, మళ్ళీ మేము బాధపడలేము. మరి మేము పొట్టగూడికి వచ్చిన వాళ్ళకి మేము ఇన్ని బాధపడలేము కదా సార్. సో మీరు ఇండియా వచ్చేయడానికి సహాయం చేయాలని చెప్పని అడుగుతున్నారు, అంతే కదా? అవును సార్, ఒకటే సార్. మిమ్మల్ని పంపినటువంటి ఏజెన్సీ కానీ ఏజెంట్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నా కానీ, వాటికి సంబంధించిన నంబర్లు ఏమైనా ఉన్నా కానీ మీరు చెప్పండి. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ద్వారా మీరు మళ్ళీ వెనక్కి రావడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలంటే సుమన్ టీవీ హెల్ప్ చేస్తుంది మీకు. అవును సార్, అదే సార్. మాకు అప్రోచ్ అవ్వడానికి మాకున్న ఏజెంట్ తో మాట్లాడండి సార్. నేను నెంబర్ ఇస్తాను. ఆయన అన్నారు 6 months మీరు నచ్చకపోతే ఇంటికి వచ్చమ్మా అని అన్నారు. కానీ నేను 1.5 year చేశాను. నా బాధ భరించి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉండి నేను 1.5 year చేశాను. కష్టమో వచ్చింది, నష్టమని వచ్చిన తర్వాత. కానీ ఆయన లాస్ట్ లో మూమెంట్ లో నేను ఆయనకు కూడా చెప్పాను, సార్ నాకు ఇలా 6 months అన్నారు, నేను 1.5 year చేశాను, నాకు ఇంటికి పంపించాను సార్ అనేసి నేను చెప్పాను కూడా. అలాగే అమ్మా నేను మాట్లాడుతానమ్మా అని అన్నాడు. ఇప్పుడు వరకు రెస్పాన్సిబుల్ తీసుకోలేదు. ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది సార్. కాంటాక్ట్ చేయండి మీరు, షణ్ముఖరావు మీరు కాంటాక్ట్ చేయండి. ఆయన హెల్ప్ చేస్తారంటున్నారు, మీ సమస్య పరిష్కరిస్తారంటున్నారు, ఆయన కూడా డీటెయిల్స్ పంపిస్తారంటున్నారు. మీరు సురక్షితంగా ఇండియా రావాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. సో మీరు ఒకవేళ అక్కడి నుంచి కనుక సరైన సపోర్ట్ రాకపోతే అప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. నువ్వు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయి, ఆయన హెల్ప్ చేస్తారంటున్నారు. ఆయన హెల్ప్ చేసి మిమ్మల్ని ఇండియా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు సురక్షితంగా ఇండియా రావాలని కోరుకుంటుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ.